యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో సిపిఐఎం పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, పెద్దకందుకూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు అయినప్పటి నుంచి కొత్తగా ఎన్నికైన వారు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నారన్నారు. వార్డు మెంబర్లు, సర్పంచ్ అభివృద్ధి పనులు చేయకుంటే ధర్నా చేయడానికి వెనుకాడబోమని అన్నారు. గతంలో సిపిఐఎం పార్టీ సర్పంచ్ భీమగాని రాములు ఉన్నప్పుడు గ్రామాభివృద్ధి కోసం తన చొక్కా విపి భిక్షాటన చేసి గ్రామ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. సిపిఐఎం జిల్లా నాయకులు నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు అయినప్పటి నుంచి గ్రామంలో మాయమైన మౌలిక సౌకర్యాల సదుపాయాలు గ్రామంలో ఎవరికి వారై యమునా తీరే అన్న విధంగా ఉందని వాపోయారు. గ్రామ దేవతల పండుగలకు చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత 4 నెలలు కావస్తా ఉన్న ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న పరిస్థితి వాళ్ళ పెద్దకందుకూరు గ్రామం ఉన్నది. గ్రామ ప్రజలను ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ప్రజలకు కనీస మౌలిక వసతుల విషయంలో కానీ, మౌలిక సౌకర్యాల విషయంలో కానీ గ్రామం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నది. ముఖ్యంగా మీడియా మిత్రులు చూస్తే ఇప్పుడు కనపడుతుంది, ఏ బజారు అయినా మురికి కాలువలన్నీ ఎక్కడికక్కడే చెత్తతో నిండున్న పరిస్థితి ఉన్నది. కనీసం మురికి కాలువలను కూడా శుభ్రం చేస్తున్న పరిస్థితి లేదు. మరి వాళ్ళ అనారోగ్యాలకు గురై ఇప్పటికే ఎవరు తెలియకుండా ఎవరంతలా వాళ్ళు దవాఖానలో వేస్తున్న పరిస్థితి, గ్రామంలో అనారోగ్య సమస్యలు కూడా పెరిగినాయి. మరి కనీస పారిశుద్ధ్యాన్ని కూడా పాటిస్తున్న పరిస్థితి గ్రామంలో లేదు. అందుకే ఇవాళ గ్రామ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి, కనీసం మురుగునీరు కాలువల్ని శుభ్రం చేస్తున్న పరిస్థితి లేదు. మరొకవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కిలోమీటర్ దాకా ఉన్నది ఊళ్ళో. ఇప్పుడు జోగు సత్యనారాయణ ఇంటి నుంచి మొదలు పెడితే నర్సరీ వరకు ఉన్నది, కానీ అది కూడా ఎక్కడికక్కడనే చెత్త జమ అవుతున్న పరిస్థితి ఉన్నది. ఇండ్ల దగ్గరికి పోతే అన్న వాసన వస్తుందని చెప్తున్నారు. మరి ఈ పాలక వర్గానికి ఎందుకు కనపడతలేదు ఈ గ్రామ సమస్యలు అని చెప్పి సందర్భంగా మేము నిలదీసి అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ కనీసం రాత్రిపూట కరెంటు లైట్లు కూడా వెలుగుతున్న పరిస్థితి లేదు. మరి కొత్తగా పాలకవర్గం ఎన్నికైన తర్వాత గ్రామ ప్రజలకి చేయాల్సిన పనులు, కనీసం పాటించాల్సిన పద్ధతులు, మరి వాళ్ళ లైట్లు, స్ట్రీట్ లైట్లు కూడా లేవు. కొద్దిగా అయితే మీడియా మిత్రులు మీకు కూడా కనపడతాయి, ఏ స్తంభానికి కూడా లైట్ వెలుగుతున్న పరిస్థితి లేదు. అంటే గ్రామం చీకట్లో బతకాలి, మురుగునీళ్ళలో, కాలువలలో దోమలతోటి అనారోగ్యాలకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనిషికి నీరు అవసరం. మరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గతంలో ఉన్న ఫిల్టర్ని ఇతర ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినప్పుడు పర్యవేక్షణ ఉన్నది. కానీ నూతన పాలకవర్గం వచ్చిన తర్వాత అసలు ఆ నీళ్లు అవి శుభ్రం అవుతున్నాయా లేదా, దాని టీడీఎస్ లెవెల్ ఎంత మెయింటైన్ అవుతున్నది, అసలు దాన్ని క్లీన్ చేస్తున్నారా లేదా, కనీసం కూడా పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇవాళ అపశుభ్రమైన నీరు గ్రామ ప్రజలకు అందుతున్నది. ఫలితంగా ఇవాళ గ్రామ ప్రజలు అనారోగ్యాలకు గురవుతా ఉన్నారు. తక్షణమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పూర్తి స్థాయిలో వాటర్ ఫిల్టర్ని పరిశీలన చేయండి, మురికి కాలువలను శుభ్రం చేయండి, స్ట్రీట్ లైట్లను వేసి ప్రజలకు వెలుగును అందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఇవాళ గతంలో సిపిఎం పార్టీ ఈ గ్రామంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ నిధులు రాకపోతే సర్పంచే స్వయంగా అంగిడిసి భిక్షాటన చేసి బిచ్చం ఎత్తి రోడ్ వచ్చేటట్టు పోరాడి చరిత్ర ఇక్కడ సిపిఎం పార్టీకి ఉన్నది. అదే కాదు, ఈ గ్రామంలో ప్రజలు అన్ని కులాలను కలిపి పండగలు చేయాలనే ఒక సదుద్దేశంతో ₹1 కూడా గ్రామ ప్రజల నుంచి అడగకుండా ఇక్కడ గుళ్ళు కట్టి ప్రజల మనోభావాలను గౌరవించి ఉత్సవాలు నిర్వహించారు సిపిఎం పార్టీగా. కానీ ఇప్పుడే వార్డు నెంబర్ సభ్యులు చెప్తా ఉన్నారు, 10వ వార్డు సభ్యులు నీలం శ్రీనివాస్ గారు, కనీసం ఆ గుడి నిర్మాణంలో ఏం జరుగుతుందని అడిగితే నీకేంద్రా చెప్పేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అని అంటే అసలు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, అడగోలుగా చేసి గ్రామ ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నారని తోటి ఒక వార్డు సభ్యుడు అడిగితే కూడా సమాధానం చెప్పలేరంటే గ్రామ ప్రజల వాళ్ళకున్న అనుమానాలను ఏ రకంగా నివృత్తి చేస్తారు. అందుకే పాలకవర్గం ఒకసారి ఆలోచన చేయండి, ఇవాళ ప్రజలను ఒకసారి ఆలోచించమంటా ఉన్నాం. సిపిఎం ఉన్నప్పుడు ఇక్కడ ఉచిత వైద్య శిబిరాలను పెట్టి ఇవాళ ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలను పెట్టి 2 డాక్టర్లు, వైద్య సిబ్బంది వచ్చి షుగర్ పేషెంట్లు కానీ, వృద్ధులు కానీ అనేక మంది ప్రజలకి వైద్యాన్ని అందించారు ఇక్కడ సిపిఎం పార్టీగా. మరి ఎటుపోయింది ఇప్పుడు ఈ 4 నెలల కాలం నుంచి ఒక్కసారైనా వైద్య శిబిరం నిర్వహించిరా? మరి వాళ్ళ వృద్ధుల సమస్యలు కానీ, షుగర్ పేషెంట్ల సమస్యలు కానీ, అనారోగ్యాల